హలో అండి. మేమున్న ఏరియాలో ఇప్పుడే సమ్మరొచ్చినట్టే ఉందండి. ఎంత హీట్‌గా ఉందంటే, మా మరో మొక్క కంప్లీట్‌గా వాలిపోయిందండి. మార్నింగ్ వాటర్ చేశాను. ఈవినింగ్ వచ్చేటప్పటికి కంప్లీట్‌గా వాడిపోయింది. సో, అందుకే ఏం చేశానంటే నేను నైట్‌కి కొంచెం మార్నింగ్ ఫ్రెష్‌గా ఉంటది కదా అని మొత్తం కట్ చేసేసానండి ఈరోజు మార్నింగ్. అలా మా మందార పూలు చూసారా ఎంత బా పూసాయో. అయితే ఈరోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి ప్లాంట్స్ కాకుండా. అదేంటంటే, మా క్లాస్‌లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. మాకు స్టడీ అవర్స్ ఉన్నాయిప్పుడు. అలా ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ చెప్పిందేంటంటే, "రాత్రి నిద్ర పట్టలేదండి. మీద దెయ్యం పడిపోయిందండి. సో, అందుకనే నేను రాత్రి ఏం చదవలేదండి" అన్నట్టు. నాకు భలే ఆశ్చర్యం అనిపించిందండి. చదువుకుంటూ ఇంత అంటే ఎడ్యుకేషన్ మనల్ని ఎంతవరకు ఎడ్యుకేట్ చేస్తుందా అని ఒక్కసారిగా నాకనిపించింది. మా ఫాదర్ మాకు చిన్నప్పుడు చెప్పిన విషయం గుర్తొచ్చింది నాకు. అదే నేను స్టూడెంట్స్‌తో గూడా షేర్ చేసుకున్నాను. నిజంగా దెయ్యం పడుతుందా లేదా అన్నదే ఏమో! అంత 100% నాకేమి దాన్ని యెస్, నో అని నేనైతే ఏం చెప్పను. బట్ ఏం చెప్పారన్నదే నేను ఈరోజు క్లాస్‌లో వాళ్ళతో షేర్ చేసుకున్నాను. అయితే మాది రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చిందే. అంటే మా ఫాదర్ జాబ్ వల్ల మేమైతే టౌన్‌లోను, సిటీలోను ఉన్నాము. అయితే మా ఫాదర్ మాకెలా చెప్పేవారంటే ఆహ్, మన పెద్దవాళ్ళు చెప్పింది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని చెప్తారు. అంటే సైంటిఫిక్‌గా లేదా బుకిష్ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని అయితే వాళ్ళు చెప్పరు కదా! అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని మనకు చెప్తారు. అంటే డిఫరెంట్, డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని. సో, దాన్ని తప్పని నేనైతే ఏమనను. ఆహ్, అలా కించపరచడం కూడా నాకిష్టం లేదు. సో, ఇదెలా అవుతుందంటే మనం ఆహ్, బాగా హెడ్ బాత్ చేసి మన తలది ఆరకుండా ఉండడం, అలాంటి వాటి వల్ల మనకి ముక్కు బ్లాక్ అవ్వడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించటం. అలా ఉన్నప్పుడే మనం వెల్లకిలా పడుకుంటే, సో, అప్పుడు మన మనం డీప్ స్లీప్‌లోకెళ్ళేటప్పుడు అది బ్యాక్‌కి పడిపోద్ది. మనకు తెలియక బ్యాక్ పడడం అంటే కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది. సో, అప్పుడది ఎయిర్ పంప్ అదే ఎయిర్ ట్యూబ్ ఉంటుంది కదండీ మనకి ఎయిర్ పైప్. అది క్లోజ్ అయిపోద్ది. అప్పుడు మనం ఆక్సిజన్ ఎక్కువ తీసుకోలేం. కార్బన్ డయాక్సైడ్ చాలా ఎక్కువైపోద్ది మనకి. సో, అలా అయినప్పుడు మనకు ఊపిరి సరిగా అందదు. గుండెంతా పట్టినట్టు ఉంటది. తర్వాత మనం మనసులో ఏవైతే ఆలోచనలున్నాయో అవన్నీ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయి కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు కదా! ఆ ఆలోచనలన్నీ ఆ తర్వాత మనకి ఈ కార్బన్ డయాక్సైడ్ చాలా ఎక్కువై ఊపిరి అందకుండా ఉన్న టైంలో అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. అలా రిఫ్లెక్ట్ అయిన ఆలోచనలంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఆలోచనలే మనకలా అనిపిస్తాయి. అలా అని చెప్పేవారు మా ఫాదరు. అంతే కాదండి చూడండి పెద్ద పెద్ద చెట్ల కింద పడుకోవద్దని చెప్పేవారు కదా! ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తాయి కాబట్టి. మనం తీసుకునేంత ఆక్సిజన్ రాదు కాబట్టి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తామని. ఇది మాకు చిన్నప్పుడు చాలా ప్రాక్టికల్‌గా చూసిన ఒక ఇన్సిడెంట్ అయితే ఉందండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద వెలక్కాయల చెట్టు ఉండేది. ఆ చెట్టు ఎలా అంటే పచ్చని చెట్టు కొట్టకూడదు అన్న కాన్సెప్ట్‌తో ఏంటంటే అలా కొట్టకుండా ఉంచేవారు. కానీ ఎప్పుడు అనేవారు ఆ చెట్టు దగ్గర ఉంటే దెయ్యం పడుతుంది, దెయ్యం పడుతుందని. కొంచెం నేను ఎయిత్, నైన్త్ క్లాస్‌కొచ్చేటప్పటికి మనకున్న అంటే ఈ ఎడ్యుకేషన్ లేదా మనం ఎడ్యుకేట్ అయిన ఈ పద్ధతిని బేస్ చేసుకొని ఈ చెట్టు కింద పడుకుంటుంటే ఇలా చాలా ఎక్కువగా ఇలా అవుతుందని, ఆ ఫ్లవర్స్ అయి పడినప్పుడు ఆ ఫ్లవర్స్‌లో ఉన్న పాలిన్ అంటే పిప్పొడి అదంతా పిప్పొడి అంతా కూడా మన మీద పడినప్పుడు అది ఆటోమేటిక్‌గా పీల్చినప్పుడు అది మన లంగ్స్‌కి చాలా ఇన్ఫెక్ట్ అవుతుంది. సో, అలా సైంటిఫిక్‌గా మన ఎడ్యుకేషన్ మనకి నేర్పించినప్పుడు అలా ఎడ్యుకేట్ అవ్వాలన్నది నా ఒపీనియను. వాళ్ళ నమ్మకాలని గౌరవిస్తూనే మనం వీటిని కూడా కొంచెం ఫాలో అవ్వాలనేది. సో, ఈరోజు మా పిల్లలకి అలానే చెప్పాను. అంటే ఇంకా అలా కూడా మాట్లాడుతున్నారా అన్నట్టు. అంటే యాక్చువల్‌గా రూరల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు అలా ఎక్కువ మాట్లాడతారని నా ఫీలింగ్ అది.
సో ఇక్కడ కూడా ఇలా మాట్లాడుతున్నారా అనిపించింది. సో అందుకని నేను పిల్లలకి అలా చెప్పాను. ఇందులో ఎంత రైట్ అంటే ఎంత రాంగో నాకు తెలియదు. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే నాకు డెఫినెట్గా చెప్పండి. అంటే నేను పిల్లలకి ఇంతలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నాకు అనిపించింది, అయ్యో నేను రైట్ ఇచ్చానా రాంగ్ చెప్పానా, ఎప్పుడో మా ఫాదర్ చెప్పింది నేను ఇలా షేర్ చేసుకున్నాను వీళ్ళతో అని అనిపించింది. సో ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో కొంచెం చెప్పండి. అంటే ఒకవేళ ఇందులో మిస్టేక్స్ ఉంటే చెప్పండి. నాకైతే పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలని ఒకే ఒక దాంతో చెప్పాను అలా. ఇంకా ఏవేవో చెప్పారు నాకు. ఈ దెయ్యాల టాపిక్ అలా కంటిన్యూ అయ్యింది. పోనీలే మార్నింగ్ నుంచి అలా చదువుతూనే ఉన్నారు కదా అని ఒక 20 మినిట్స్ మేము అలా డిస్కస్ చేసుకున్నాం. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని ఒకే ఒక్క రీజన్తో చెప్పాను ఇదంతా. ఇప్పుడు ఒక 25 ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ చెప్పిన విషయం ఇది. ఇదే కాదండి, అలాంటి వాటి అన్నింటినీ మా నాన్నగారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు మాకు. అలా అని ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన విషయాన్ని అయితే కొట్టిపారేయలేదు, దాన్ని గౌరవిస్తూనే చెప్పారు. సో పిల్లలకి ఓన్లీ లెసన్సే కాదు కదండి, ఇలాంటి విషయాలను కూడా ఇన్కల్కేట్ చేయాలి కదా అనే ఒక దాంతో. దట్టు స్వామి వివేకానంద లెసన్లో కూడా ఉంటుందండి, ఏ ఇంప్రెషన్ అయినా సరే మన బ్రెయిన్ స్టోర్ చేస్తుందని. సో అందుకని అలా చెప్పాను వాటి నేను. మన బ్రెయిన్లో అలా ఉంటాయి కాబట్టి ఎప్పుడు పాజిటివ్ మాట్లాడండి, నెగిటివ్ మాట్లాడొద్దని అందుకే చెప్తారనుకుంటా. సో ఇంప్రెషన్స్ మన సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఉంటాయి. సో అందుకని అవే థాట్స్ మళ్ళీ మనకు వస్తాయి అంతే. సో ఇది నాకు అనిపించిందే చెప్పాను. విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఓకేనండి.